ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎంత దరిద్రంగా పరిపాలించిందంటే నిదర్శనం దానికి అనకాపల్లి జిల్లా మైనింగ్ దందా ఆల్రెడీ ఇంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మరి మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు అనకాపల్లి జిల్లాకి. ఆయనకు కూడా మీకు తెలియజేశాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే మేము సమాజవాదీ పార్టీ తరఫున వివరిస్తూ ఉన్నాను. ప్రజలు మీకు ఓట్లేసిన కూటమి ప్రభుత్వానికి చాలా తప్పు చేశారు. ఈరోజు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఉన్నదా లేదా అని ప్రజలకు అనుమానం ఉంది. మాకు కూడా అసలు ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎక్కడా చూడలేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒకటి అయిపోయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి నిదర్శనం ఒక మైనింగ్ దందా తీసుకోండి. విచ్చలవిడిగా అనకాపల్లి జిల్లాలో లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ గారు చౌడవరం, మాడుగుల, పెందుర్తి, పాకరాపేట, యలమంచిలి విచ్చలవిడిగా మైనింగ్ దందాలు జరగట్లేదా? మీ కంటికి కనపడలేదా ముఖ్యమంత్రి గారు? మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అనకాపల్లి తీసుకోండి. ఆల్రెడీ మైనింగ్ ఏడీ గారికి పెట్టాం. జిల్లా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అయితే అసలు కనీసం దేనికి కూడా స్పందించదామా? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒక జిల్లా మేజిస్ట్రేట్కి అయ్యండి ఏ ఊరైనా సరే కంప్లైంట్ ఇచ్చినా కూడా దాన్ని తీసుకెళ్ళి చెత్తపుట్లో పడేయటం తప్ప ఏం యాక్షన్ తీసుకున్న దాఖలా లేవు. మేము మైనింగ్ గురించి కంప్లైంట్ పెడితే ఇప్పటికీ 3 రోజులు 4 రోజులు అవుతుంది. యథావిధిగా కూడా ఆ వెంగమాంబ క్వారీ వర్కులు జరుగుతూ ఉన్నాయి. నిన్న స్వయాన నేను వెళ్ళాను. ఎన్నియే చూడండి. ఎన్నియే లారీలు వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఒక్క పర్మిషన్ లేదు దీనికి. వీళ్ళకి 4 క్వారీలు ఉన్నాయి. ఈ 4 క్వారీలు కూడా పర్మిషన్ లేవు. అయినా ఏడీ అండదండలతో, లోకల్ ఎమ్మెల్యే అండదండలతో, ఎంపీ గారు అండదండలతో ఈరోజు అనకాపల్లి జిల్లా మైనింగ్ విచ్చలవిడి దందా జరుగుతుంది. ప్రభుత్వంకు రావాల్సిన నిధులు కూడా రానికుండా పందికొక్కులాగా వీళ్ళు తింటా ఉన్నారు. ముఖ్యంగా నర్సీపట్నంలో కూడా ఇప్పుడున్న స్పీకర్ అయ్యన్న పాత్ర గారు వాళ్ళ అబ్బాయి విజయ్ గారు ఒక టన్నుకి 250 రూపాయలు వసూలు చేస్తారని చెప్పి, అది కూడా త్వరలోనే మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే ఒక వ్యక్తిని తలకాయ పాల్గొట్టి 57 కుట్లు పడితే ఆ ఎస్ఐ గారు చిన్న ఇంజూరీ అని చెప్పి డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఇదేనా లా అండ్ ఆర్డర్ ఏపీలో? ఇది చూడండి. దీనికి 6 కుట్లు 10 కుట్లు పడ్డాయని టౌన్ ఎస్ఐ గారు, శ్రీకాకుళం టౌన్ ఎస్ఐ డిఎస్పీ గారితో మాట్లాడారు. ఆ వాయిస్ కూడా ఉంది నా కాడ. దీనికి 6 కుట్లు 10 కుట్లు పడతాయా? 42 కుట్లు పడ్డాయి. దీన్ని కూడా రిపోర్ట్ తారుమారు చేశారు. స్పందనలు ఎస్పీ గారికి పెట్టారు, శ్రీకాకుళం ఎస్పీ గారికి. ఆయన ఫోన్ చేసి మాట్లాడడం జరిగి ఇంతవరకు వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు, మీరు రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అయిన కాడి నుంచి ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. మీరు ఆ ప్రజలకు ఏం పిలుపునిస్తారు? మీరు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి డబ్బులు వచ్చినాయి అంటారు. యాడికి పోయినాయి? డబ్బా కొట్టుకోవడం తప్ప ఈరోజు మీరు చేసింది ఏం లేదు. శూన్యం. ఈ 14 నెలల్లో ఒక రకంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 100 రెట్లు బెటర్ అని చెప్పి ఇప్పుడున్న ప్రజలే అనుకుంటా ఉన్నారు. ఆయన అనుకోవడం కదా, మేము కూడా అదే అనుకుంటున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం అని చెప్పి 3 పార్టీలు ఒకటైపోయి రాష్ట్రాన్ని దోషేసుకుంటున్నారు. 2029 అధికారం రావని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా ఫిక్స్ అయిపోయారు. మైనింగ్ దందా, భూదందా, కబ్జాలు ఒకటి కాదు 2 కాదండి. ఎవరికి దోచింది వాళ్ళు దోచేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు కనీసం ఫోన్లు సమాధానం చెప్పరు. ఆఫీసులు కూడా లేదు. ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా సరే ఎంఆర్ఓ ఫోన్ ఎత్తడు. ఎవరు వచ్చినా సరే ఆ పాంప్లెట్ చెత్తపుట్లు వేయాల్సిందే. మరి ఈరోజు ప్రజలు కూడా తెలుసుకోవాలా. 2020 ఇంతకన్నా మీడియా మిత్రులకు మీకు చెప్పేదేం లేదు. ఇప్పటికైనా మైనింగ్ గురించి జిల్లా కలెక్టర్ పట్టించుకోవాలా, జిల్లా మంత్రి పట్టించుకోవాలా, మైనింగ్ మంత్రి కొల్లు రవీంద్ర గారు పట్టించుకొని ఈ మైనింగ్ను కంట్రోల్ చేయకపోతే మేము ముఖ్యంగా సమాజవాదీ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని క్వారీల మీద, అనకాపల్లి జిల్లా అన్ని క్వారీల మీద హైకోర్టులో ఫైల్ చేస్తున్నాను. ఖచ్చితంగా పర్మిషన్ లేని క్వారీలు మొత్తం మూపేపిస్తామని సాక్షి మీడియా ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.